ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. కీర్తనల గ్రంథము 54:4. ఎదుటి వ్యక్తి సహాయం లేకుండా ఈ లోకంలో ఎవరూ జీవించలేరు. మనం ఒక కష్టమైన పని చేస్తున్నప్పుడు ఎవరైనా వచ్చి మనకు సహాయం చేస్తే మనకెంత ఉపశమనంగా ఉంటుందో కదా. అలాగే పరిశుద్ధాత్ముడు మనకు ఒక సహాయకుడుగా ఇవ్వబడ్డాడు. ఈరోజు ఇవ్వబడిన ఆదరణకర్తను మీకు అనుగ్రహించును అనే వాగ్దానాన్ని గమనిద్దాం. మనకు సహాయం చేసేవాళ్ళు అన్ని విషయాల్లో సహకరిస్తారు. అయితే పరిశుద్ధాత్ముడు మనకు ఎలా సహాయం చేస్తాడు? మనకు ప్రార్థనలో సహాయం చేస్తాడు. అలాగే మనం పరిశుద్ధ జీవితం జీవించేందుకు మన ప్రతి దినచర్యలో కూడా ఆయన సహాయం చేస్తాడు. ఉదయం లేవగానే పరిశుద్ధాత్మని స్తుతిద్దాం. పరిశుద్ధాత్ముడా, దయతో ఈ రోజంతా నాతో ఉండు. నేను యేసు ప్రభుని మహిమపరచినట్లు సహాయం చేయము. పరిశుద్ధ జీవితం జీవించటకు నాకు సహాయం చేయము. పరిశుద్ధాత్ముడా, నేను వంటగదిలోకి వెళ్ళినా, ఆఫీసుకి వెళ్ళినా, మరెక్కడికి వెళ్ళినా ఈ రోజంతా నాతో ఉండి నా ప్రతి పనిలో తోడుగా ఉండి నడిపించమని కోరుచున్నాను అని పరిశుద్ధాత్మతో తరచుగా మాట్లాడుతూ ఉండాలి. అన్ని సమయాల్లో నన్ను ఆదుకుంటూ సహాయం చేస్తూ నన్ను నడిపించే మంచి స్నేహితుడు నాకు దొరకడంలో ఎంతో అద్భుతం ఉంది. మీరంతా పరిశుద్ధాత్మతో నడుస్తూ ఆనందాన్ని అనుభవించాలని కోరుచున్నాను. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవా, నీవు నా దేహంలో నివసించుటకు నన్నెన్నుకున్నందుకు వందనములు. నా స్నేహితుడిగా సహాయకుడిగా ఉన్నందుకు వందనములు. వాస్తవమైనవి నీ మూర్తిమంత తత్వమును నేను అనుభవించినట్లు సహాయం చేయము. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమెన్.